వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎఫ్ఎన్ క్లాసెస్ పైన థీమ్ సార్. సో మనం ఈరోజు ఎస్టర్డే క్వశ్చన్ చూద్దాం, దాంతోపాటు కొత్త మోడల్స్ అనేది చూద్దాం టైప్ 5లో. ఓకేనా? ఇప్పుడు దీంతో పాటు మనం ఏం చేద్దామంటే, మీరు వీడియోని పూర్తిగా చూస్తే మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది, 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 1 మార్క్ కూడా మిస్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? రైట్, లెట్స్ స్టార్ట్ ది క్లాస్. సో ఇక్కడ చూసుకుంటే మనకు క్యూబ్ రూపంలో నడుస్తుంది. సో 2 క్యూబ్, ఇది తర్వాత 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్, 6 క్యూబ్, వాట్ నెక్స్ట్ అని అడిగితే 7 క్యూబే అవుతుంది. ఓకేనా? ఎందుకంటే మనకు 1 1 అనేది +1 అనేది ఇంక్రీజ్ అయిపోతూ వస్తుంది. +1 ఇక్కడ కూడా +1, ఇక్కడ కూడా +1, ఇక్కడ కూడా +1 అవుతుంది. అవునా? సో ఇప్పుడు 7 క్యూబ్ రావాలంటే మీరు ఫస్ట్ స్క్వేర్స్ నేర్చుకుంటే క్యూబ్స్ అనేది మీకు ఈజీ వస్తుంది. ఎలా అంటే చూడండి, 7 స్క్వేర్ ఇంటూ 7 పవర్ 1 అంటే 7 క్యూబ్ అవుతుంది. ఇప్పుడు నాకు 7 స్క్వేర్ తెలుసు, 49 ఇంటూ 7. ఓకేనా? దాన్ని మాడిఫై చేయాలంటే మళ్ళీ చూడండి, 40 + 9 ఇంటూ 7. ఓకేనా? ఇంటూ 7. ఇప్పుడు 40 ఏళ్ళ అంటే 280. 280. 9 ఏళ్ళ 63. ఓకేనా? 63. ఇప్పుడు రెండింటిని మనం క్యాలిక్యులేషన్ తీసుకుంటే 3, 14, 4, 11. చూడండి, 343 అనేది మనకు ఎక్కడైతే ఆప్షన్ ఉంటుందో ఆ ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ బి అనేది చూసుకోండి, మీకు 343 అనేది కనపడుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మీరు క్యూబ్ లో చేసేటప్పుడు మీకు ఒకసారి స్క్వేర్స్ వచ్చి ఉంటే సరిపోతుంది. స్క్వేర్స్ వచ్చి ఉంటే మీరు క్యూబ్స్ అనేది ఈ విధంగా చేసుకుని ఈజీగా చేసుకోవచ్చు విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లో. నేను ఎందుకంటే మీకు అర్థం అవడానికి మెల్లగా చెప్తున్నాను. ఫస్ట్ ఏం చేయాలి, 40 × 7, నెక్స్ట్ 9 × 7 చేసుకుంటే 40 × 7 ఎంత అవుతుంది మనకు, 280, అండ్ 9 × 7 60. ఓకేనా? ఇది మీకు క్లారిటీ ఉండాలని మీకు వివరంగా చెప్పిన. ఇదే మోడల్గా ప్రతిదీ చేసుకున్నాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ మోడల్ ఏంటంటే n³ -1 అంటే క్యూబ్ -1 మన రూపంలో మనం చేసుకోవాలా. ఓకేనా? క్యూబ్ -1 అంటే 2³ -1. ఓకేనా? నెక్స్ట్ 3³ -1, 4³ -1, 5³ -1, 6³ -1, నెక్స్ట్ 7³ -1, నెక్స్ట్ 8³ -1. ఇప్పుడు 8³ తెలియాలి కదా. 8³ అనేది 500లో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ ప్రకారం తీసుకున్నా 500లో వస్తుంది, కానీ క్యూబ్ తెలియాలి కాబట్టి మనం ఏం చేయాలా, 8² × 8 అంటే 64, 8లా అంతే కదా. 4 32. ఇక్కడ గుర్తుంచుకోండి, ఇది ఇట్లా క్యాలిక్యులేషన్ వచ్చినా మీకు ఈజీ అవుతుంది. 4 32 కాబట్టి కంపల్సరీ 2 ఎక్కడైతే ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందో అదే మనకు రైట్ ఆన్సర్. 512 అనేది మనం రైట్ ఆన్సర్ నేను పెడుతున్నా, చూడండి కరెక్ట్ అవుతుందో లేదో చూద్దాం. ఓకేనా? 4 32, సో 3. ఓకేనా? 6 4 40, 6 8 48, 49, 50, 51. 512 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. చూస్తారా, ఒక సెకండ్ లో మనం ఆన్సర్ అనేది పెట్టేస్తున్నాం. 512 అనేది మనకు ఆన్సర్ వచ్చేసింది. సేమ్ అదే మోడల్ చూసుకుంటే ఇది అసెండింగ్ ఆర్డర్ లో ఉంది. అసెండింగ్ ఆర్డర్ -1. ఇది డిసెండింగ్ ఆర్డర్ లో ఉంది, అంటే పెద్ద నుంచి చిన్నగా వస్తుంది. ఇది చిన్న నుంచి పెద్దగా అయితే అది పెద్ద నుంచి చిన్నగా వస్తుంది. అవునా? చూడండి, ఇక్కడ చూసుకుంటే మనకు 215 అంటే 6³ -1, 5³ -1, నెక్స్ట్ 4³ -1, నెక్స్ట్ 3³ -1, 2³ -1, సో 1³ -1. ఆన్సర్ అనేది 1³ -1 అవుతుంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే -1 అట్లా -1 చేసుకుంటా వెళ్ళాడు. ఇది కూడా -1. సో ఇక్కడ వచ్చేది కూడా -1 అవుతుంది మనకు. ఓకే, డిక్రీజింగ్ 6 5 4 3 2 1 అనేది మనకు డిసెండింగ్ ఆర్డర్ లో ఉంది. ఓకేనా? పెద్ద నుంచి చిన్న వరకు ఉంది. సో డిసెండింగ్ ఆర్డర్ లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఇది గుర్తుంచుకోండి, మనం బేసిక్ ఏదైనా చూసుకున్నప్పుడు మీకు చెప్పాను బేసిక్స్, పెద్ద నుంచి చిన్నది తీసేస్తాం మనం ప్రతి దానికైనా. ఫస్ట్ అట్లా చేసి చూస్తాం. మీకు అర్థం కాకపోతే పెద్ద వాల్యూస్ ఉన్నాయంటే ఫస్ట్ క్యూబ్ అన్నా స్క్వేర్ అన్నా అయ్యి ఉంటుందని మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అది గుర్తుపెట్టుకుంటే మీకు ఇది ఆప్షన్ అనేది ఈజీ అవుతుంది. ఓకేనా?
ఇప్పుడు 1 క్యూబ్ మైనస్ 1, 1 క్యూబ్ అంటే మనకు 1 క్యూబ్ అంటే ఎంత 1, మైనస్ 1 అంటే 0. ఆప్షన్ 0 అనేది ఎక్కడ ఉంటే ఆప్షన్ అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ ఆన్సర్లో 512 వస్తుంది, ఇక్కడ ఆన్సర్లో 343 అనేది వస్తుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది ఇంకొక మోడల్. ఈ మోడల్ ఏంటంటే క్యూబ్ కి ఒక కాన్స్టాంట్ మైనస్ చేస్తాం. ఒక కాన్స్టాంట్ నెంబర్ ఏదన్నా తీసుకొని, అంటే స్థిర సంఖ్య అనేది ఇక్కడ స్థిర సంఖ్య గుర్తుంచుకోండి, స్థిర సంఖ్య అనే ఫార్ములా అనేది ఇక్కడ యూజ్ అవుతుంది, కానీ స్పెసిఫిక్ గా తీసేద్దాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇది 6 క్యూబ్ మైనస్ 3 రూపంలో ఉంది. 6 క్యూబ్ ఎంత అన్నది 216 అనేది 6 క్యూబ్ మైనస్ 3 చేస్తే మనకు 213 అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది 5 క్యూబ్ మైనస్ 3. 5 క్యూబ్ అంటే ఎంత మనకి, 5 క్యూబ్ అంటే 125. ఓకేనా, మైనస్ 3 అంటే మనకు 122 వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకు 4 క్యూబ్ మైనస్ 1, 3 క్యూబ్ మైనస్ 1, నెక్స్ట్ మైనస్ 3. నెక్స్ట్ 2 క్యూబ్ మైనస్ 3. ఓకేనా, 2 క్యూబ్ మైనస్ 3 చూసుకుంటే మనం చూడండి, 6 క్యూబ్ చేసుకున్నాం, తర్వాత 5 క్యూబ్ చేసుకున్నాం. 4 క్యూబ్ అంటే 64 మైనస్ 3 అంటే 61. ఓకేనా, ఇక్కడ వచ్చింది 61. ఓకేనా, నెక్స్ట్ తర్వాత 3 క్యూబ్ అంటే 27 మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు మనకు 24. సో 2 క్యూబ్ అంటే మనకు 8 మైనస్ 3 అంటే 5 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 5 ఆప్షన్ అనేది దేంట్లో ఉంటే మనకు అదే ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి అనేది మనకు రైట్ ఆన్సర్. ఓకేనా, రైట్. ఇవాళ ఇది చూడండి, ఇదే సంబంధించింది, కానీ ఇక్కడ ప్లస్ చేస్తాడా మైనస్ చేస్తాడా మీరు చూసుకోండి. ఇది ప్లస్ మోడల్, ప్లస్ ఆర్ మైనస్ రెండు ఉంటాయి దీంట్లో, ప్లస్ ఆర్ మైనస్ రెండు ఉంటాయి. సో దాన్ని ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ క్వశ్చన్ చూసుకుంటే 12, 31, 68, 129, 220, 347. ఆప్షన్ ఏ 510, బి 512, సి 516 అండ్ డి 520. ఇది ఆన్సర్ అనేది నాకు కామెంట్ చేయండి. ఓకే, ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఈ మోడల్లోనే ఉంటుంది, చూడండి. ఓకే, రైట్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం. ఓకే, మన ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. బేసిక్స్ నుంచి క్లాసెస్ నడుస్తున్నాయని ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.